శ్రీ మహాగణాధిపతయే నమ. ఓం శ్రీ మహాసరస్వత్యై నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. బద్రీస్ వేదాస్ ఆస్ట్రో సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ప్రణామాలండి. వసంత నవరాత్రాల దీక్ష మేము చేస్తున్నామని చెప్పి చాలామంది నాకు వాట్సాప్లో చెప్పడం, ఆ పారాయణలు ఎలా చేయాలి, ఏం చెందాలని చెప్పి నన్ను కొంతమంది అడగడం నాకు చాలా ఆనందదాయకంగా అనిపించింది. శ్రీరామనవమి ఈ యొక్క ఏప్రిల్ నెలలో 17వ తేదీ బుధవారం రోజున రావడం, ఆ రోజుతో వసంత నవరాత్రాలు పూర్తవుతున్నాయి. అంతటి పరమ పవిత్రమైనటువంటి శ్రీరామనవమిని ఏ ప్రకారంగా చేయాలి? దయచేసి ఈ బద్రీస్ వేదాస్ ఆస్ట్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏవైనా సందేహాలు ఉంటే కనుక వాట్సాప్లో పంపించండి, లేదంటే కనుక ఆ యొక్క కామెంట్ బాక్స్లోనే నాకు తెలియపరచండి. అయితే కొంతమంది గతంలో జరిగిపోయినటువంటి ఎపిసోడ్స్కి సంబంధించినటువంటి అంశాల్లో వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో పంపిస్తున్నారు. కొంతమంది అవి నేను చూడడం కుదరక నేను సరిగ్గా వాళ్ళకి సరైన సమయానికి రిప్లై ఇవ్వలేకపోతున్నాను. ఏమైనా మీ యొక్క జాతకం గురించి, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు దయచేసి నాకు నా యొక్క ఫోన్ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్టయితే కనుక మీ యొక్క డీటెయిల్స్ నేను వాట్సాప్లో పంపించడం, మీకు తీరుకున్న సమయంలో, నాకు తీరుకున్న సమయంలో నేను వాటి కోసం మాట్లాడడం చేస్తాను. దయచేసి ఆ యొక్క వాట్సాప్లో ఆ యొక్క వివరాలు పంపించే ప్రయత్నం చేయండి. ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించినటువంటి అంశాల గురించి తెలుసుకోవడం గురించి. ముఖ్యంగా శ్రీరామనవమి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. సాక్షాత్తు ఈ నామాన్ని ఆ పరమేశ్వరుడే పలకడం. విష్ణు సహస్రనామాల్లో ఈశ్వర ఉవాచ అన్నప్పుడు ఈ యొక్క నామాన్ని 3 సార్లు పలకవలసిన అవసరం ఉంది అంటే కనుక ఆ నామమే మధురం. ఆ నామానికి ఉన్నటువంటి విశిష్టత ఎవరం ఎప్పుడు ఎక్కడా కూడా చెప్పలేమండి. అంతటి గొప్ప పేరుని సాక్షాత్తు వశిష్ఠ మహర్షి వారు ఆ యొక్క దశరథ మహారాజుకి చెప్పి మనందరినీ కూడా తరింపజేయడం కోసం ఆ యొక్క నామాన్ని ఆయన ఉంచారు. మనం ఎంతటో పుణ్య భక్తులం కాబట్టి 500 సంవత్సరాల క్రితం నుంచి కూడా అయోధ్యలో రామాలయాన్ని చాలామంది చూడలేదు. ఈ సంవత్సరం మనకి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో అక్కడ రామాలయం వెలవడం, ఇప్పుడు వచ్చేటువంటి శ్రీరామనవమి రోజున అయోధ్యలో రాముల వారి యొక్క దర్శనం, ఆ యొక్క సీతారామచంద్రుల యొక్క కళ్యాణం చాలా వైభవపేతం. ప్రతి గ్రామంలోనూ, ప్రతి వీధిలోనూ కూడా ఈ యొక్క శ్రీరామనవమి చేయటం. పూర్వకాలంలో ఎక్కడైనా ఒక అడ్రస్ తెలియాలి అంటే కనుక ఆ ఊళ్ళో రామాలయం దగ్గర ఉండడం మేము తీసుకెళ్తాం అనేవారు. నాకు కూడా ఈ యొక్క పేరు నేను చాలా ఎక్కువగా విన్నాను అనమాట. అంటే రామాలయం లేనటువంటి ఊరుంటూ అసలు ఎక్కడ ఉండదనమాట అండి. అంతటి తపోశక్తి నిష్ట కలిగినటువంటి నామం ఆయన మనకివ్వడం నిజంగా ఆ యొక్క వశిష్ఠ మహర్షి వారికి మనం చాలా కృతజ్ఞతగా ఉండవలసినటువంటి నామం. యథార్థానికి మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. అంటే పిల్లల్ని చదివించడము, పిల్లల పెళ్లి గురించో, పిల్లల యొక్క భవిష్యత్తు గురించో, పిల్లల యొక్క ఉద్యోగం గురించో, దేని గురించో దాని గురించి మనం తపన పడుతూ ఉంటాం. ఇందులో భాగంగా ఒక చిన్ని కథ. అదేంటంటే శ్రీరామ కథ, శ్రీరామదేవుని యొక్క వ్రతం. ఈ యొక్క రామకథని ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే విని వాళ్ళు బయటకు వచ్చారంటే కనుక వాళ్ళు చేసే పనికి ఎటువంటి ఆటంకం, ఎటువంటి విఘ్నం కూడా ఏర్పడదండి. ఒకవేళ విఘ్నం ఏర్పడినా మనల్ని రక్షించుకోవడం గురించే తప్ప మరొకటి మాత్రం కాదుట. ఇంతకీ అసలు కథ ఏంటి అంటే కనుక రాముడు ఎలా జన్మించాడు, ఆయన చేసినటువంటి మహోపకారం లోకానికి చేసింది ఏంటి అని మనం నిత్యం కూడా తలుచుకోవలసినటువంటిదే శ్రీరామదేవుని యొక్క వ్రత కథ. పూర్వకాలంలో కోశల నగరంలో దశరథ మహారాజు గారు సంతానం కోసం పరితపిస్తుంటే ఆయనకి వశిష్ఠ మహర్షి వారి యొక్క అనుగ్రహంతో, ఆయన ఇంటి బ్రహ్మగారు కాబట్టి ఆ వశిష్ఠ మహర్షి వారి యొక్క ఆధ్వర్యంలో పుత్రకామేష్టి యాగాన్ని నిర్వహింపచేయడం, ఆ పుత్రకామేష్టి యాగానికి దేవతలు సందర్శించి ఆయనకి పాయస పాత్ర ఇవ్వడం, ఆ పాయస పాత్రని దశరథ మహారాజు గారికి ఉన్నటువంటి
ముగ్గురు భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయికి ఆ యొక్క పాయసాన్ని ఇవ్వడం. వారు ముగ్గురు కూడా 10 మాసాలు పూర్తయిన తర్వాత రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు ఆ పేర్లు మనకు తెలుసు. ఆ నలుగురు కుమారులు కూడా వారికి కలగడం. ఆ నలుగురు కుమారులకి కూడా ఈ యొక్క రాముడు అని పెద్ద ఆయనకి, రెండో ఆయనకి లక్ష్మణుడు, మూడో ఆయనకి భరతుడు, నాలుగో ఆయనకి సుగ్రీవుడు శత్రుఘ్నుడు అనే పేరు పెట్టడం. అంటే ఆ యొక్క రామాయణంలో భాగంగా వచ్చేటువంటి పేర్లు కాబట్టి సుగ్రీవుడు అని వచ్చేసింది. శత్రుఘ్నుడు వీళ్ళ నలుగురు కూడా దశరథ మహారాజు గారి యొక్క కుమారులు. ఈ నలుగురు కుమారులు కూడా చాలా తపోశక్తి సంపన్నులు. సాక్షాత్తు మహావిష్ణుమూర్తి వారి యొక్క అవతారమే. అయితే రాముడిని ఎప్పుడూ కూడా దేవుడుగా చూడడం కాదండి, నరుడుగా చూడడమే మనందరం చేయవలసిన పని. అంటే దేవుడు కదా అలా చేసేయడం చెప్పనేసి అంటే కాదు. ఆయన మనుష్యుడిగా, మానుష్యుడిగా, నరుడుగా మనందరికీ కూడా ఆయన ఆదర్శం. పితృవాక్య పరిపాలకుడు, ఏకపత్ని వ్రతుడు, రామో విగ్రహవాన్ ధర్మ, సాధు సత్యపరాక్రమ. పోతపోసినటువంటి ధర్మస్వరూపం ఏదైనా ఉంది అంటే కనుక సాక్షాత్తు రాముడు. అయితే కథ మళ్ళీ వేరే చోటకు వెళ్ళిపోతుంది. ఈ నలుగురు కుమారులు కూడా ఆ యొక్క దశరథ మహారాజు గారి దగ్గర ఉంటూ ఉండగా 16 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఆ యొక్క రాముణ్ణి, లక్ష్మణుణ్ణి కూడా విశ్వామిత్ర మహర్షి వారు కూడా ఆ యొక్క దశరథ మహారాజు గారు పంపించగా వారిరువురు కూడా వెళ్ళి ఆ యొక్క విశ్వామిత్ర మహర్షి వారి దగ్గర బల అతి బల అనే మహావిద్యల్ని, కొన్ని గొప్ప గొప్ప విద్యల్ని కూడా వారు నేర్చుకుని తాటకని సంహరించి మారీచుణ్ణి మాయాస్త్రంతో కొట్టి ఆ తదుపరి జనక మహారాజుని యొక్క కొలువునకు వచ్చి అక్కడ శివధనుర్బాణాన్ని గావించి అక్కడ జనక మహారాజు గారి యొక్క దంపతులు సీతాదేవిని ఇచ్చి వివాహం చేస్తామంటే మీరెవరు వివాహం చేయడానికి, నా తండ్రి గారు చేయాలని చెప్పి ఆయన సంకల్పించి దశరథ మహారాజు గారు వచ్చిన తర్వాత దశరథ మహారాజు గారి యొక్క సన్నిధిలో ఆ యొక్క సీతమ్మ తల్లిని రాముడు వివాహం చేసుకొనగా తన యొక్క ఇంకో కుమార్తె అయినటువంటి ఆ యొక్క ఊర్మిళని లక్ష్మణుడికి వివాహం జరిపించగా ఆయన యొక్క సోదరుల యొక్క కుమార్తెలని మాండవి శృతకీర్తుల్ని భరతుడికి, శత్రుఘ్నుడికి ఇచ్చి వివాహం జరిపించినటువంటి వైభవోపేతం ఆ యొక్క జనక మహారాజు గారి యొక్క కొలువులో జరిగిందట. ఆ తదుపరి పరశురాముని యొక్క గర్వాన్ని అణిచి రామచంద్రమూర్తి ఆ యొక్క కోసల నగరం చేరుకున్న తర్వాత నా కుమారుడైనటువంటి భరతుడికి పట్టాభిషేకం చేయాలి అని చెప్పనేసి కైకేయి తల్లి కోరుకుంటే రాముడు దానికి అంగీకరించి ఆయన 14 సంవత్సరాలు వనవాసం చేయడానికి అని చెప్పనేసి పూనుకుంటే కూడా అనుగమించినటువంటి సీతాదేవిని, లక్ష్మణుని కూడా వెంటబెట్టుకుని ఆ యొక్క భరద్వాజ మహర్షి వారి యొక్క ఆశ్రమంతో సహా ఎంతోమంది ఋషుల యొక్క ఆశ్రమాలని ఆయన తలుచుకుంటూ వారందరి యొక్క దీవెనలు తీసుకుంటూ ఆ తదుపరి ఇంకా 13 సంవత్సరాలు పూర్తయిపోయింది. మరుసటి సంవత్సరమే ఆ యొక్క కోసల నగరానికి చేరుకోవాలి, అయోధ్య నగరానికి చేరుకోవాలనుకునే సమయంలో రావణాసురుడు ఆ యొక్క రామలక్ష్మణులు పక్కన లేని సమయంలో సీతాదేవిని అపహరించగా ఆయన వచ్చి ఆ రామలక్ష్మణులు ఆశ్రమంలో సీతాదేవి కనిపించకుండా ఉండు సమయంలో వారు చాలా దుఃఖభూయిష్ఠులై ప్రతి ప్రాంతాన్ని వెతుకుతూ ఆ తదుపరి కిష్కింధ దగ్గర సుగ్రీవుడి పరిచయం అయితే సుగ్రీవుని యొక్క పరిచయానికి ముందు ఆంజనేయ స్వామి వారిని చూసి ఆయన యొక్క ఆప్తుల మేరకి సుగ్రీవుడిని దర్శింపజేసి సుగ్రీవుడికి ఆయన యొక్క రాజ్యాన్ని, ఆయన యొక్క భార్యని కూడా తన అన్నగారైనటువంటి వాలి ఆక్రమించాడు అని చెప్పి తెలిసి వాలిని ఒక్క బాణంతో సంహారం చేసి ఆ తదుపరి ఆ యొక్క ఆంజనేయ స్వామి వారు లంకా నగరానికి వెళ్ళి సీతమ్మ తల్లి జాడ కనుక్కుని వస్తే ఆ యొక్క రామలక్ష్మణులు ఆ యొక్క సేతువుని నిర్మాణం చేసి ఆ లంకాపురానికి వెళ్ళి ఆ లంకా దహనం చేసి రావణాసురుని సంహరించి సీతమ్మ తల్లి అగ్ని సాక్షిగా ఆ యొక్క అగ్నిలో దూకి మహాసాధ్విగా వచ్చిన తర్వాత ఆమెను వెంటబెట్టుకుని అయోధ్య నగరానికి వచ్చి పట్టాభిషేకం చేసుకున్నారు. ఇది రాముడి కథ. ఈ యొక్క కథని ఎవరు ఎప్పుడైతే రోజు వింటూ ఉంటారో వారు చేసేటువంటి పని ఎందు ఎటువంటి విఘ్నం కూడా లేకుండా ఉంటుంది. మనకి 500 సంవత్సరాల తర్వాత అయోధ్యలో రాముడు రావడం నిజంగా మన అదృష్టం. రేపటి రోజున మనందరం కూడా ఆ యొక్క చంద్రస్వామి వారిని దర్శనం చేసుకున్నాం. మన గృహంలో ఉన్నటువంటి రాముల వారికి కొంచెం చలివిడి వడపప్పు పానకాన్ని నివేదనగా ఏర్పాటు చేసి ఒక 5 దీపాలు పెట్టుకుని
రామచంద్ర స్వామి వారిని ధ్యానం చేసి అవకాశం ఉన్నంతట్లో రామనామస్మరణ రామనామ సంకీర్తనతో ఈ యొక్క శ్రీరామనవమిని మహోత్సాహభరితంగా మనం అందరం చేసుకుని మన పిల్లలందరికీ కూడా వాళ్ళ పిల్లలకు కూడా వాళ్ళు నేర్పించేలాగా ప్రతిరోజు కూడా రామనామస్మరణ చేయాలి, రామనామ తత్వాన్ని వాళ్ళకి తెలియపరచాలి. అదే మహాబలం. ఆంజనేయ స్వామి వారు ఉన్నటువంటి ఆ యొక్క మహాబలానికి కారణమే ఆయన ఆచరించేటువంటి రామనామ జపం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామనామం గురించి ఎంత చెప్పినా తక్కువేనండి, ఎంత చెప్పినా తక్కువే. అంతటి రామనామ విశిష్టత ఈ యొక్క శ్రీరామనవమిని పురస్కరించుకుని అందరూ ఆచరించి ధరించండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.